Hey guys, welcome to the channel. Anybody is here who is from Geotechnical Engineering? Actually నేను వచ్చేసి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను JNTH హైదరాబాద్ లో. అండ్ మాకు వచ్చేసి మన ఫ్యాకల్టీ నుంచి అయితే ఒక వోచర్ అనేది పంపించారనమాట. ఇది వచ్చేసి మనకి స్కాలర్షిప్స్ అంట రిలేటెడ్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. సో ఎవరైతే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో అండర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఉంటది కదా, సో అది చేసినట్లయితే మీరైతే ఈ స్కాలర్షిప్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ వచ్చేసి మనకి కెల్ఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి 25,000 స్కాలర్షిప్ అయితే లైక్ రూపీస్ ఒక స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రమ్ కెల్ఆర్ ఇండస్ట్రీస్ అంటే కంపెనీ నుంచి. సో మనం దీని రిగార్డింగ్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అని చూద్దాం. సో గైస్ ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏం చెప్తుంది వోచర్ అని చెప్పేసి. సో కెల్ఆర్ ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ భూమి ఈజ్ ఆఫరింగ్ స్కాలర్షిప్ టు డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎన్రోల్డ్ ఇన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ తీసుకొని అయితే చదువుతున్నారు వాళ్ళకి వచ్చేసి ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కెల్ఆర్ అండ్ భూమి వచ్చేసి లైక్ కంబైన్ గా ఈ పార్ట్నర్షిప్ లో ఇవి ఇస్తున్నారు అనమాట స్కాలర్షిప్. అండ్ ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు అండ్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ అయితే మెన్షన్ చేశారు గైస్. సో మనకి ఇక్కడ ఫ్యాకల్టీ నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను సో దట్ వైడర్ ఆడియన్స్ కి అయితే తెలుస్తుంది. అంటే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి. సో దీని రిగార్డింగ్ మనం ఫర్దర్ వీడియోలో మొత్తం చూద్దాం. అంటే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, నెక్స్ట్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడ ఉంటుంది అండ్ అక్కడ పోయి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో గైస్ వీడియో అయితే మొత్తం చూడండి అండ్ స్కిప్ చేయకండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే జియోటెక్నికల్ చేసే వాళ్ళు వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్ కి అయితే అప్లై చేసుకోగలరు. ఇక్కడ మనకి స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 25,000 అని అయితే ఉంది. సో గైస్ చూసేద్దాం మనం ఫర్దర్ వీడియోలో. గైస్ ఏదైనా అఫీషియల్ సర్చ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడైతే మనకి కెల్ఆర్ స్కాలర్షిప్ అని చెప్పి టైప్ చేసేయండి గైస్. ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ టైప్ చేసిన కాబట్టి ఇక్కడ అయితే సజెషన్ చూపిస్తుంది. సో డైరెక్ట్గా అది మీరు ఇది టైప్ చేసినాక అయితే ఎంటర్ కొట్టేయండి గైస్. సో మనం ఎంటర్ కొట్టినాక మనకి డిఫరెంట్ లైక్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ చూడొచ్చు బ్రింగ్ స్మైల్స్ భూమి కెల్ఆర్ జియోటెక్నికల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఓపెన్ చేసుకుందాం. సో గైస్ చూడొచ్చు మనకి ఇది అఫీషియల్ పేజ్ ఆఫ్ భూమి విత్ కొలాబరేషన్ విత్ కెల్ఆర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు భూమి ఎక్స్ కెల్ఆర్ జియోటెక్నికల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి మనకి 30 సెప్టెంబర్ 2024. సో గైస్ మీరు ఒకవేళ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ చేస్తున్నట్లయితే ఇప్పుడు లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరైతే ఈ స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్. అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ 2024. సో ఈ వీడియో మీరు దానికన్నా ముందు చూసినట్లయితే ప్లీజ్ డూ అప్లై. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం పేజ్ ఓపెన్ కావగానే ఇక్కడ అప్లై నౌ అని చూపిస్తుంది. సో మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి. నేనైతే దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకుందాం. అంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని ఏంది అని చెప్పేసి. సో స్క్రోల్ డౌన్ చేసి కిందిగా అయితే రండి. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చూడొచ్చు. ఇక్కడ భూమి ఎక్స్ కెల్ఆర్ జియోటెక్నికల్ స్కాలర్షిప్ సపోర్టెడ్ 15 జియోటెక్నికల్ ఇంజనీర్స్ ఇన్ అకాడమిక్ ఇయర్ 2023 and 24. సో గైస్ మనకి ఇక్కడ సెలెక్ట్ అయిన లైక్ చాలా మంది అయితే ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు. బట్ అందులోకి వెళ్ళి మనకి ఎలిజిబుల్ ఉన్న లైక్ మోస్ట్ ఎలిజిబుల్ ఉన్న 15 క్యాండిడేట్స్ దట్ ఈస్ 15 జియోటెక్నికల్ ఇంజనీర్స్ అయితే చూజ్ చేసుకుంటారు అనమాట ఈ స్కాలర్షిప్ గురించి. సో చూడండి మీరు కూడా లక్కీ పర్సన్ అయితే మీరు కూడా ఈ 15 personsలో ఉండవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చూద్దాం మనం. ఎంపవరింగ్ ఇంజనీర్స్ ఇన్ జియోటెక్నికల్ ఎక్సలెన్స్. సో మనకి పవర్ చేస్తున్నారంట ఫ్యూచర్ కోసం ఫర్ ది జియోటెక్నికల్ ఇంజనీర్ ఎక్సలెన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ కెల్ఆర్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ జియోటెక్నికల్ సొల్యూషన్. సో మనకి ఇక్కడ కెల్ఆర్ వచ్చేసి గ్లోబల్ జియోటెక్నికల్ సొల్యూషన్ కంపెనీ అనమాట. భూమి ఇస్ ఎక్స్పాండింగ్ ఇట్స్ రీచ్ విత్ ద భూమి ఎక్స్ కెల్ఆర్ geotechnical scholarships. Kelar is deeply committed to sustainability and recognize the transformative power of education. Through this program, Kelar aims to strengthen geotechnical education in India, helping students become skilled geotechnical engineers who can contribute meaningfully to the industry and the country. Since the partnership began in 2021, మనకి ఇక్కడ పార్ట్నర్షిప్ వచ్చేసి భూమి అండ్ కెల్లర్ వాళ్ళకి పార్ట్నర్షిప్ వచ్చేసి 2021కి అయితే స్టార్ట్ అయిందంట. మోర్ దెన్ 100 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ ఫ్రమ్ కెల్ఆర్ కమ్యూనిటీ కమిట్మెంట్ టు న్యూట్రింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇంజనీర్. సో మోర్ దెన్ 100 స్టూడెంట్కి అయితే వచ్చిందంట 2021 నుంచి స్టార్ట్ చేస్తే ఈ స్కాలర్షిప్ అనేది. నెక్స్ట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ testament to Kellar's dedication to educational value and its ongoing effort to support the geotechnical engineering community. In partnership with Kellar, Bhumi is proud to announce the Bhumi Kellar Geotech
scholarship. This initiative aims to provide 15 scholarship each worth 25,000. సో మనకి ఇక్కడ 15% కి అయితే ఇక్కడ మనకి అసిస్టెన్స్ ఇస్తున్నాను అనమాట స్కాలర్షిప్ది. సో 25,000 అనేది వస్తుంది టు పీజీ సెకండ్ ఇయర్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో గైస్ మీరు సెకండ్ ఇయర్లో ఉంటేనే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గైస్ మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ వీడియో చూసినట్లయితే నెక్స్ట్ ఇయర్కి మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనకి భూమి నుంచి అండ్ కెల్ఆర్ నుంచి అనేది స్కాలర్షిప్ వస్తుంది. సో అప్పుడు మీరు అయితే అప్లై చేసుకోండి గైస్. సో ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నా కానీ వీడియోని అయితే స్కిప్ చేయకండి, చూడండి. సో దట్ ఒక రఫ్ ఐడియా అయితే వస్తుంది మీకు, లంసమ్ ఐడియా. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి హూ కెన్ అప్లై. సో గైస్ చూద్దాం మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అని చెప్పేసి. సో అకాడమిక్ ఎలిజిబిలిటీ, సో మనకి అకాడమిక్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఓపెన్ టు పీజీ సెకండ్ ఇయర్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఒకవేళ మీరు జియోటెక్నికల్ సెకండ్ ఇయర్లో ఇప్పుడు లైక్ కరెంట్లీ ఎడ్యుకేషన్ చేస్తుంటే మీరైతే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఎకనామిక్ ఎలిజిబిలిటీ, స్టూడెంట్ మస్ట్ బిలాంగ్ టు ఫ్యామిలీ విత్ అన్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 6 lakhs. సో మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి లెస్ దాన్ 6 lakh ఉండాలి అండ్ ఒక వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి విచ్ ఈస్ గివెన్ బై ది గవర్నమెంట్. నెక్స్ట్ అకాడమిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఏ మినిమమ్ CGPA ఆఫ్ 6.5 ఆర్ 60% ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది మాస్టర్ ప్రోగ్రామ్ ఈస్ రిక్వైర్డ్. సో మీ అకాడమిక్స్లో మీకు 6.5 CGPA లేదా 60% అనేది ఫస్ట్ ఇయర్లో రావాలి అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట, ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు స్కాలర్షిప్ సపోర్ట్. సో ఈ స్కాలర్షిప్ నుంచి మనకి ఏం సపోర్ట్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిర్రు. సో స్కాలర్షిప్ అమౌంట్ ఆఫ్ 25,000 విల్ బి అవార్డెడ్ టు ఈచ్ ఆఫ్ ది 15 సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో ఎవరైతే 15 లక్కీ క్యాండిడేట్స్ ఉంటారు కదా సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి మనకి 25,000 అనేది స్కాలర్షిప్ అసిస్టెన్స్ ఇస్తారనమాట ఫ్రమ్ భూమి అండ్ కెలర్ పార్ట్నర్షిప్ స్కాలర్షిప్ నుంచి. నెక్స్ట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో ఎవరైతే ఈ 15 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు కదా సో వాళ్ళకి వచ్చేసి 1 week మనకి ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారనమాట. మనకి కెల్లర్ ప్లాన్స్లో తీసుకోపోయి అక్కడ మనకి డిఫరెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది ఆ కంపెనీ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో లైక్ చాలా బెటర్ అనమాట చెప్పచ్చు మనం, అంటే మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది స్కాలర్షిప్తో పాటు. నెక్స్ట్ ఇందులో ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందంట. సో చూడండి ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ భూమి అండ్ కెలర్ విల్ వ్యాలిడేట్ ద ఫాలోయింగ్. సో వాళ్ళు వచ్చేసి మీ ఇవన్నీ అయితే లైక్ వ్యాలిడ్ చేస్తారనమాట. సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమా కాదని చెప్పేసి. సో ఐడెంటిటీ వెరిఫికేషన్, సో మీ ఆధార్ కార్డ్ని అయితే వెరిఫై చేస్తారు అండ్ విత్ యువర్ ఐడి కార్డ్ అనమాట, కాలేజ్ ఐడి కార్డ్. నెక్స్ట్ ఫ్యామిలీ స్టేటస్, అసెస్మెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అసెస్ చేస్తారు. నెక్స్ట్ సోషల్ ఎకనామిక్ స్టేటస్, సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ సోషియో ఎకనామిక్ కండిషన్ కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. నేను ఎకనామిక్ ఎలిజిబిలిటీ, వెరిఫికేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫైనాన్షియల్ స్టేటస్. సో మీ ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా వాళ్ళు లైక్ వెరిఫై చేస్తారు. నెక్స్ట్ అకాడమిక్ ఎలిజిబిలిటీ, సో వ్యాలిడేషన్ ఆఫ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ త్రూ మార్క్ షీట్. సో మీరు CGPA ప్రొవైడ్ చేస్తారు కదా, సో దాని రిగార్డింగ్ మీ దగ్గర అయితే ప్రూఫ్ ఉండాలి మార్క్ షీట్. సో అది కూడా వాళ్ళు వచ్చేసి చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ బేస్డ్ స్కిల్ అసెస్మెంట్ ఆఫ్ ది సబ్జెక్ట్ స్టూడెంట్ స్పెసిఫిక్ స్కిల్స్. సో మీకు అసెస్మెంట్ కూడా పెడతారు అనుకుంటా, లైక్ సబ్జెక్ట్లో మీకు ఎంత నాలెడ్జ్ అనేది ఉందని చెప్పేసి. నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్స్ కూడా ఇచ్చారు. సో అది కూడా చూద్దాం మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేసారు. అప్లికెంట్స్ విల్ నీడ్ టు ప్రొవైడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు, నెక్స్ట్ స్టూడెంట్ ఐడి కార్డు, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆఫ్ ది పేరెంట్స్. సో మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే. నెక్స్ట్ మార్క్ షీట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్, అంటే మీ ఫస్ట్ ఇయర్ మార్క్ షీట్ కూడా ఉండాలి, అది అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ పేరెంట్స్ ఎంప్లాయ్మెంట్ ఆర్ వర్క్. సో మీ పేరెంట్స్ ఏం పని చేస్తారు దాని ప్రూఫ్ కూడా మీరు చూపించాలి. నెక్స్ట్ ఫీ రిసిప్ట్ ఆర్ ఫీ బోనోఫైడ్ ఫ్రమ్ ది రిలవెంట్ అకాడమిక్ ఇయర్. సో గైస్ మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో చదువుతున్నారు కదా, సో దాని రిగార్డింగ్ మీరైతే బోనోఫైడ్ తీసుకోవాలి కాలేజ్ నుంచి. సో అది కూడా ఇక్కడ అవసరం. అండ్ గైస్ ఇక్కడ మనకి చూడొచ్చు అప్లికేషన్ డెడ్ లైన్స్ వచ్చేసి 30th September 2024. సో గైస్ మీరు ఒకవేళ ఇవన్నీ కండిషన్స్కి సాటిస్ఫై చేస్తే అండ్ ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ ఆఫ్ ది జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు ఎలిజిబుల్, అప్లై చేసేయండి గైస్. సో ఎవరైతే లక్కీ ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి 25,000 లైక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ దొరుకుతుంది అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫ్రమ్ భూమి అండ్ కెలార్ కంపెనీ. సో గైస్ ఇది లైక్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో అయితే చేసినాను. అండ్ ఎవరైతే జియోటెక్నికల్ ఇంజనీర్స్ ఉంటారు కదా సో మీరైతే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా సేమ్ స్టడింగ్ ఇన్ ద సేమ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మేబీ ఫస్ట్ ఇయర్లో ఉండొచ్చు లేదా సెకండ్ ఇయర్లో ఉండొచ్చు. మీకు ప్రతి సంవత్సరం అయితే ఈ స్కాలర్షిప్ అయితే వాళ్ళు ఇస్తారు కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. సో గైస్ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం విత్ న్యూ కంటెంట్స్. అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.